మంచిర్యాల జిల్లాలో అధికారులు వరుసగా హాస్టళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్న పరిస్థితి. రాత్రి పిల్లలతో మమేకమవుతున్నారు, బస చేస్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలతో పాటు అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ కూడా ఉన్నాడు. సరే మాట్లాడిద్దాం. తమ్ముడు ఏం పేరు? శ్రీశాంత్. ఎట్లుంది ఈడ పరిస్థితి? మంచిగా ఉన్నది సార్. మంచిగా అంటే అన్నం పెట్టట్లేదా? పెడుతున్నారు సార్. ఏమిస్తున్నారు? ఎట్లుంది మెనూ ప్రకారం? ఎట్లుంది? అన్నీ ఓకే సార్. ఫుడ్ ఓకే అంటే మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారు సార్. మెనూ డైట్ మెనూ న్యూగా వచ్చింది సార్. అప్పటి నుంచి మటన్, చికెన్, పాలు, గుడ్లు రోజు ఇస్తున్నారు. అవును సార్. అబద్ధం చెప్తున్నారు. నిజం సార్, ఇస్తున్నారు సార్. ఎట్లుంది ఎడ్యుకేషన్? ఎట్లుంది? 10th ఇప్పుడు? నైస్ సార్. అవును సార్. బాగా రాస్తున్నాం మరి? అవును సార్. సార్లు వస్తుండ్రా ఎప్పటికప్పుడు? వస్తున్నారు సార్. ఎవరు మీది? చందారం. ఏం చదివినావు? ఏం చదువుదాం అనుకుంటున్నావు సార్? ఇప్పుడు 10th. నెక్స్ట్ ఒక గోల్ ఉన్నది సార్, ఐఏఎస్ పక్కా. ఎన్ని మార్కులు వస్తాయి సార్ 10th వెళ్ళినా సార్? ఒక 500 దాకా వస్తాయి అనుకున్నాను. ఓకే. రోజు నాణ్యత పాటిస్తుందా? వాటర్ సమస్య ఉందా లేకపోతే? లేదు సార్. ఏంటి ఎట్లుంది పరిస్థితి? మొత్తం వాతావరణం అంతా ఓకే ఉన్నది సార్. ఇది పరిస్థితి. దీనికి సంబంధించిన అంశంలో ఇంకొంతమందితో మాట్లాడించబోదు. ఏం పేరు తమ్ముడు? టి అరవింద్ సార్ నా పేరు. 10th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ అన్ని పరిస్థితులు చాలా బాగున్నాయి సార్. ఇక్కడ చాలా మంచిగా ఉంది. సార్లు పాఠం చాలా మంచిగా చెప్తారు. మెనూ ప్రకారం అన్నీ ఓకే సార్. అన్నీ అంటే సార్ దాంట్లో కిచిడి, ఒకరోజు జీరా రైస్, ఇడ్లీ, చపాతి, ఇలాంటి. సండే చికెన్. లేదు సార్, పెడుతున్నారు. సండే చికెన్, మటన్ ఇలాంటి. మళ్ళా ఎప్పుడు ఇస్తున్నారు మటన్? సండే. నెలకు ఒక రోజు? లేదు సార్, 2 వారాలకి. అంటే మటన్ పెడుతున్నారు సార్. వారానికి మళ్ళా గుడ్. ఎట్లా రాసినావు ఎగ్జామ్స్? మంచిగా రాసిన సార్. బాగా రాసినావు? బాగా చిట్టీలు జరుగుతున్నాయి? లేదు సార్. నిజం సార్. ఈరోజు కలెక్టర్ సాబ్ వచ్చిండు మీ హాస్టల్కు, మీ అందరితో కలిసిండు, విజిట్ మీతోటి కలిసి మీ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసారు. ఎట్లా అనిపించింది? ఏంది అసలు? చాలా మంచిగా అనిపించింది సార్. సార్ వచ్చారు. మా కొంచెం సార్ కూడా హాస్టల్లో చదివినాడు, తెలుసా ఈ విషయం? తెలియదు సార్. మంచిగా అనిపించింది సార్. ఎవరు మీది? చందారం. ఎంతమంది ఉన్నారు చందారం నుండి? 3. ట్రైబా? ఎస్టీ సార్. ఏంటిది ఎస్టీ? లంబడోళ్ళం. ఏం చేస్తారు అమ్మ నాన్న? అమ్మ నాన్న లేరు సార్ నాకు. ఓకే. ఏమైదాం అనుకుంటున్నావు? ఆర్మీ సార్. ఓకే, గుడ్, రైట్. ఇది పరిస్థితి. అయితే మెనూ ప్రకారం పెడుతున్నారు. అందరూ అన్ని వాతావరణం బాగుందని చెబుతున్న పరిస్థితి. కొంతమందితో మాట్లాడుతాం. తమ్ముడు ఏం పేరు? నీ పేరేంటి తమ్మి? గోపాల్. ఎక్కడి నుంచి? భీమారం. బాగా చదువుతున్నావు? అవును. 10th క్లాస్? 10th. ఎట్లా పెడుతున్నావు? భోజనం బాగుందా? పరిశ్రమలు బాగున్నాయా? వాటర్ వస్తున్నాయా? వస్తున్నాయి సార్. వాటర్ రావట్లేదు, ఇబ్బంది ఉంది? లేదు సార్, అన్నీ బాగానే ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు టీచర్లు ఇక్కడ? టీచర్లు 14 సార్. ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే మనం ఒకసారి అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడిద్దాం. ఏంటి సార్ ఎట్లుంది? ఏంటి పరిస్థితి జిల్లాలో మీరు విద్య మీద జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందనే విషయము ఇవాళే కాదు, గత 3 మాసాల నుంచి చూస్తున్నారు. నిత్యం ప్రతి ఒక్క అధికారి ఏదో ఒక ఆశ్రమ్ స్కూల్లో, హాస్టల్లో అక్కడ ఉండటం జరుగుతుంది. వాళ్ళతో మమేకమై విద్యార్థుల యొక్క మంచి చెళ్ళు అన్నీ చూసుకుంటూ వాళ్ళలో ధైర్యాన్ని నూరిపోస్తూ వాళ్ళు అన్ని విధాలా ముందుకు సాగడానికి వాళ్ళని చైతన్యవంతుల్ని పరుస్తూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని నింపుతూ వాళ్ళు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులయ్యి వాళ్ళు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకునేటట్టు ఆ విధమైన తర్ఫీదు ఇవ్వటానికి ప్రయత్నం గట్టిగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడే మీరు చూశారు, ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి వచ్చాము మనము.
6 గంటల నుంచి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాము, వాళ్ళతోటే భోజనం చేశాము. ఇక్కడ పరిసరాలు కూడా మనము చూసాము, టాయిలెట్స్ కూడా చూసాము. అక్కడ కాస్త బురద ఉన్న విషయం కూడా గమనించాము. ఒక బోర్ సరిగా పనిచేయట్లేదు అనే విషయం కూడా మనం గమనించాము. ఆ తర్వాత ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. వారితో పాటు భోజనం చేయడం జరిగింది. వాళ్ళు చిక్కుడుకాయ, వంకాయ, తర్వాత పప్పు, తర్వాత మజ్జిగ అట్లాంటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలతో కూడా మీరు మాట్లాడడం జరిగింది. వారికి వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ ఇస్తున్నారు, సండే అండ్ బుధవారం ఇస్తున్నారు. ఎవ్రీడే నాన్ వెజ్ లేని రోజు ఎగ్ కూడా ఇస్తున్నారు. ప్రతి పూట మెనూ ప్రకారం వాళ్ళకి భోజనం పెడుతున్నారు. ఉపాధ్యాయులు ఆశ్రమ్ స్కూల్ కాబట్టి వాళ్ళతో పాటే ఉంటారు. ప్రతిరోజు ఒకరిద్దరు ఇక్కడ డ్యూటీలో ఉంటారు. వాళ్ళ స్టడీ అవర్స్ ఉంటాయి. ఏ సబ్జెక్టులోనైనా వీక్ ఉంటే వాళ్ళ మీద, విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకి అన్ని 100% రిజల్ట్స్ ఈ స్కూల్లో ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ 100% రిజల్ట్ ఉంటుంది. ఈసారి కూడా 100% రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మంచి మార్కులతోటి పాస్ అవుతారు అనే విషయం మీరు గమనించారు. కాబట్టి విద్య మీద ప్రత్యేక దృష్టితో టీచర్ల యొక్క అటెండెన్స్ను కూడా మానిటర్ చేస్తూ దాంట్లో 100% రిజల్ట్ సాధించడానికి శాయశక్తుల అన్ని విభాగాల వాళ్ళు, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల శాఖ, మైనారిటీ విద్యాలయాల్లో కూడా ఆ విధమైన రిజల్ట్స్ రావడానికి శాయశక్తుల అందరూ కృషి చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ స్కూల్లో ఆశ్రమ పాఠశాల, మలకపల్లి ఆశ్రమ పాఠశాలలో ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉండే విధంగా మేము చూస్తాం, అదేవిధంగా ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా జిల్లాలో పలు హాస్టల్లో ఇప్పటికే విజిట్ చేశాం. పక్కా ఈసారి మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నామని అడిషనల్ కలెక్టర్తో పాటు గతంలో కలెక్టర్ కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతో, రవినాయక్, ఆర్టీవీ, మల్కపల్లి హాస్టల్ నుండి.